ప్రైజ్ లార్డ్. ఆకాశంలో ఉన్న ఇంద్రధనుస్సును ఎప్పుడైనా చూసి గమనించారా? ఎప్పుడైనా దాని గురించి ఆలోచన చేశారా? దీని గురించి ఆదికాండం 9వ అధ్యాయం 9 నుంచి 17 వచనాల వరకు చూస్తే మనకు అక్కడ నోహవు కాలంలో జరిగిన వరద ప్రభావం వల్ల జరిగిన నష్టంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు దేవుడు నోహవు కాలంలో జలప్రళయం వచ్చిన తర్వాత భూమి మీద ఉన్న సమస్త ప్రాణులు, మనుష్యులు అన్నీ చనిపోయి నీళ్ళపైన తేలాడుతున్నప్పుడు దేవుడు చూసి బాధపడి ఈ సృష్టి మీద దేవుడు చేసిన నిబంధనగా నోహవుతో దేవుడు చూపించిన మొట్టమొదటిగా ఇంద్రధనుసు. ఆ కాలం మొదలుకొని ఇప్పుడు దాకా ఇంద్రధనుసు ఆకాశంలో మనకు కనబడుతూ ఉంది. ఈ ఇంద్రధనుసు దేవుని కృపా సమాధానం చూపిస్తుంది. దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక.